Assalamualaikum. Hi, hello, welcome back to our channel Sheikh Saidani. How are you all? I am fine. నా ఫ్రిడ్జ్లో స్క్రీన్ అయితే పనిచేయడం లేదు అండ్ లోపల లైట్ కూడా పాడైపోయింది అని మీ అందరితో షేర్ చేసుకున్నా కదా ప్రీవియస్ వీడియోస్లో. మా అన్నయ్య ఎలక్ట్రీషియన్ తనకు వీడియో కాల్ చేసి అయితే చూపించాను. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ఆఫ్ చేయమన్నాడు. ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ అంతా కరిగిన తర్వాత నేను వచ్చి అయితే ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో చూస్తాను అన్నాడు. అందుకని ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసేసాను. రాత్రి 1:30 టైంలో పెద్ద సౌండ్ వచ్చింది, ఏదో పగిలిపోయిన సౌండ్ వచ్చింది. అసలు గుండె అయితే ఢప్ 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 అని కొట్టుకుంది. ఏం పగిలిపోయిందా, ఫ్రిడ్జ్కి ఏం జరిగిందా అని. మిడ్ నైట్ కదా, ఆ సౌండ్కి చాలా అంటే చాలా భయం వేసింది. లైట్లన్నీ వేసుకుని తీరా వచ్చి చూస్తే ఈ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ కొంచెం అంటే కొంచెం అయితే వాటర్ కరిగిపోయి అది కింద పడిపోయింది. ఢప్ అని సౌండ్ వచ్చింది, చాలా పెద్ద సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్. అది కూడా నైట్ టైం కదా, ఇంకా బాగా వినిపించింది సౌండ్. అసలు చూడండి ఎంతలా ఐస్ ఫామ్ అయిందో. ఈ ఐస్ని అంతా రిమూవ్ చేసేస్తున్నాను. ఈ ఐస్ ఇంతలా వచ్చింది, దీన్ని ఏం చేయాలని మా హస్బెండ్ని అడిగితే ఎందుకు వేస్ట్గా పడడం, కూలర్లో వేసుకుందాం, తీసుకురావే ముక్కలు చేసి అని అంటున్నారు. టోటల్గా డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ అంతా రిమూవ్ చేసేసాను. నేనైతే మార్నింగే ఫ్రిడ్జ్ ఆఫ్ చేశాను, కానీ నైట్ 1:30కి మాత్రం బాంబులా పేలింది. అసలు ప్రాబ్లం అయితే ఏం లేదండి, అక్కడ ఉన్న ఐస్ అంతా కింద పడిపోయింది. దానివల్ల సౌండ్ పెద్దగా వచ్చింది. నైట్ టైంలో సౌండ్ వస్తే ఎవరికి భయం లేకుండా ఉండిద్ది చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఐస్ ఎంతలా ఫామ్ అయిందో, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్కటి 3 కేజెస్ అయితే ఉంటాయి, అంత వెయిట్గా ఉన్నాయి ఇవి. మీ ఫ్రిడ్జ్లో కూడా ఐస్ ఇంతలా ఎప్పుడైనా ఫామ్ అయిందా? మిడ్ నైట్ 1:30 టైంలో అయితే నేను ఈ ఐస్తో ఆడుకుంటున్నాను. అసలు ఫ్రీజర్లో అయితే ఇంత ఐస్ అయితే ఫామ్ అవ్వకూడదు. కొంచెం ఐస్ ఫామ్ అవుతున్నప్పుడే మనం వాటిని కరిగిచ్చేయాలి. ఇదంతా కరిగిపోయింది కదా, ఇంకా రేపు మా అన్నయ్యకి కాల్ చేసి అయితే పిలిపించి ఆ ఫ్రిడ్జ్ పని అయితే చేపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో